గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో కన్యా రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. ముఖ్యంగా మీరు ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, 6వ స్థానాన్ని జ్యోతిష శాస్త్రం ప్రకారం రోగస్థానం అని పిలుస్తారు. రోగస్థానంలో మీ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ఉంటాడు. అలాగే ఈ మాసంలో పంచగ్రహ కూటం అనేది 6వ స్థానంలో జరుగుతుంది. రాహువు, బుధుడు, సూర్యుడు, కుజుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కూడా ఈ నెల చివరిలో మీ రోగస్థానంలో ఉంటాయండి. కాబట్టి హెల్త్ విషయంలో ఫ్లక్చువేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కన్యా రాశి జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ శారీరక ఆరోగ్యం ప్రస్తుతం బాగున్నప్పటికీ కూడా, మీకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా, ప్రస్తుతం మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ కూడా 23వ తారీఖు తర్వాత శారీరక గాయాలు అవటం కానీ, లేదా నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ రావటం కానీ, నిద్ర పట్టకపోవటం, ఇసోమోనియా కానీ, డైజెషన్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు లేదా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే రాహుకేతువుల యొక్క కలయికని అంగారక యోగం అని పిలుస్తారు. ఇది అననుకూలమైనటువంటి యోగం అండి. పైగా 6వ స్థానంలో జరుగుతుంది కాబట్టి, రోగస్థానంలో జరుగుతుంది కాబట్టి, కన్యా రాశిలో జన్మించిన వారి బాడీలో హీట్ అనేది పెరుగుతుంది. జ్వరం రావటం, వేడి చేయటం, బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వటం, లేదా అగ్నికి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రమాదాలు జరగటం, తిన్న ఆహారం అనేది అరగకపోవటం, ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇవేమీ కూడా దీర్ఘకాలిక సమస్యలు కానప్పటికీ కూడా రోగస్థానంలో పంచగ్రహ కూటమి జరగటం అనుకూలం కాదు. ముఖ్యంగా అంగారక యోగం అనేది అనుకూలం కాదు. కాబట్టి కన్యా రాశి జాతకులు ఈ సంవత్సరంలో ముఖ్యంగా 23వ తారీఖు తర్వాత ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఈ మాసంలో మీకు నెగిటివ్ పాయింట్ అండి. అయితే పాజిటివ్ పాయింట్ ఏంటంటే, 10వ ఇంట్లో దేవగురువు అయినటువంటి గురువు ఉండటం వల్ల వృత్తి వ్యాపారాల పరంగా కన్యా రాశి జాతకులకు ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే మీలో తెలివితేటలు అనేవి పెరుగుతాయండి. అధికారం చలాయించాలనేటువంటి కోరిక పెరుగుతుంది. ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఎవరైతే ఉన్నారో, అంటే గురువులుగా ఎవరైతే చేస్తున్నారో, ప్రొఫెసర్లుగా కానీ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా కానీ, ఏ చిన్న టీచర్ ఉద్యోగం చేస్తున్నా వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఫిబ్రవరి మాసంలో మీకు తగినంత గుర్తింపు వస్తుంది. అయితే ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే, మీ 3వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత 6వ ఇంట్లోకి అంటే రోగస్థానంలోకి వస్తాడండి. ఇది దేనికి అనుకూలంగా ఉంటుంది అంటే, ఎవరైతే కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నారో, లేదా ఎవరికైతే శత్రువులు ఎక్కువగా ఉన్నారో, వారి యొక్క శత్రువులు వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు, వారికి అనుకూలంగా ఉంటుంది. మీ శత్రువులపైన పగ తీర్చుకోవటానికి కానీ, తిప్పి కొట్టడానికి కానీ, దెబ్బతీయటానికి కానీ ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వారికి పరిష్కార మార్గాలను వెతుక్కోవటం సులువు అవుతుంది. కన్యా రాశి జాతకులు మాత్రం ఈ మాసంలో చాలా బిజీగా ఉంటారండి. ఖాళీ సమయం దొరకటం అనేది కాస్త కష్టం అవుతుంది. అలాగే 7వ స్థానంలో అంటే వివాహానికి సంబంధించినటువంటి స్థానంలో 7వ స్థానంలో శని ఉన్నాడు. దీనిని కంటక శని అని కూడా పిలుస్తారు. ఎవరికైతే వివాహం కాలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి మ్యారేజ్ అనేది చాలా లేటుగా అవుతుంది. కాబట్టి వివాహ ప్రయత్నాలలో కాస్త విసుగు వచ్చే అవకాశాలు ఉంటాయి. శని ఎక్కడైతే ఉంటాడో అక్కడ కాస్త డిలేని సూచిస్తాడండి, లేట్ని సూచిస్తాడు. 7వ స్థానం అనేది వివాహ స్థానం కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు. ఆర్థిక పరంగా మాత్రం కన్యా రాశి జాతకులకు ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు అనుకూలిస్తున్నాడండి. వృత్తి స్థానంలో గురువు ఉన్నాడు, కర్మస్థానంలో ఉన్నాడు. ఆదాయాన్ని నిలకడగా ఉండేలాగా చూసుకుంటాడు. అలాగే కుటుంబ సభ్యులు కూడా మీకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు సూచిస్తున్నాయి. అదే సమయంలో ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే, 6వ ఇల్లు అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని కూడా సూచిస్తుంది. అలాగే కోర్టు కేసులను కూడా, అంటే శత్రువులకు సంబంధించినటువంటి విషయాలను కూడా సూచిస్తుంది. శత్రువులకు సంబంధించినటువంటి విషయాల్లో
మీది అప్పర్ హ్యాండ్ ఉంటుంది, మీకు అనుకూలంగా ఉంటుంది. శత్రువులు మీ ముందు తల వంచే పరిస్థితి రావచ్చు. అలాగే పోటీ పరీక్షలకు ఎవరైతే సన్నద్ధమవుతున్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కాబట్టి విద్యార్థులు ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, సాఫ్ట్వేర్ ఎగ్జామ్స్ కానీ, అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వారికి చాలా అనుకూలంగా ఉంటుందండి. వారిలో కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది. నేను ఏదైనా సాధించగలను అనేటువంటి నమ్మకం అనేది పెరుగుతుందండి. అయితే ఈ మాసంలో కన్యారాశి వారు మాత్రం తీరిక లేకుండా కష్టపడతారు. తీరిక తీసుకునేటువంటి సమయం ఉండదు. గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల విషయంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు లభిస్తాయి. బుధుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల గతం నుండి ఎలాంటి కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నా మానవ ప్రయత్నం ఉంటే, అంటే మీ ప్రయత్నం కనుక ఉన్నట్లయితే కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, పోలీసులకు సంబంధించినటువంటి విషయాల్లో, శత్రువులకు సంబంధించినటువంటి విషయాల్లో పరిష్కార మార్గాలు అనేవి లభిస్తాయి. టెక్నికల్ రంగాల్లో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే సాఫ్ట్వేర్ వంటివండి, వారికి అనుకూలంగా ఉంటుంది. జాబ్ షిఫ్ట్ అవటానికి మాత్రం అనుకూల కాలం కాదు. అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఇంకా మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం అనేది అనుకూలం కాదు. ప్రస్తుతం మీరు ఏ పొజిషన్లో అయితే ఉన్నారో అక్కడే ఉండటం మంచిది. ఇక పరిహారాల విషయానికి వస్తే 6వ ఇల్లు అనేది రోగస్థానం కాబట్టి అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారికి మీకు వీలైనంత సహాయ సహకారాలను అందించటం మంచిదండి. అంటే మందులను దానంగా ఇవ్వటం కానీ, ఆహారాన్ని దానంగా ఇవ్వటం కానీ, ఇలాంటివి చేయటం వల్ల 6వ ఇంట్లో ఈ పంచగ్రహ కూటం వల్ల కలిగేటువంటి దోషాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో వృద్ధులు కానీ, పెద్దవారు కానీ, మీ తల్లిదండ్రి కావచ్చు, అనారోగ్యంతో కనుక బాధపడుతున్నట్లయితే వారికైనా సేవలు చేయండి. మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుని యొక్క అనుగ్రహం కోసం పచ్చి పెసలను ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఈ మాసంలో మీకు ఎక్కువగా అనుకూలించేది గురువు మాత్రమేనండి. గురువు యొక్క అనుగ్రహం అనేది ఇంకా పెరగటానికి గురువుకు సంబంధించినటువంటి పరిహారాలను, అంటే దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం కానీ, పసుపు రంగు వస్త్రాలను ధరించడం మంచిది. అయితే కొంతమందికి ఈ పంచగ్రహ కూటం వల్ల కన్యారాశిలో జన్మించిన వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయా లేక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి డౌట్ రావచ్చు. అనుకూలమైనటువంటి ఫలితాలు, దానితో పాటుగా ప్రతికూల ఫలితాలు ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. అనుకూలం ఏంటంటే శత్రుపీడ అనేది తగ్గుతుంది. గతంలో ఉండేటువంటి అప్పులను తీర్చగలుగుతారు, కొంత అయినా సరే తీర్చగలుగుతారు. నెగిటివ్ ఏంటంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి. అలాగే పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625.